ఉన్నాయి ఇందులో మళ్ళా గవే వేసుకొచ్చిండ్లా ప్రింట్ టు ప్రింట్. గవే వేసుకొచ్చిండ్రు దిశ పేపరు. ఇక్కడ వినాయకుడిని మాత్రం ముద్దుగా నిలబెట్టి చెక్కుకొచ్చిండా. వినాయక్ వినాయకునికి రావణాసురుని రూపం ఎందుకు ఇత్తిరి మీరు? నాకు అర్థం కాకట. ఏంది పది ఇట్లా పెట్టుకోవచ్చా? తెలియక అడుగుతాను. ఈ వినాయకుడు అసలు మీకు ఒక సెలబ్రిటీ అయిపోయింది వినాయకుడు. వినాయకుని దేవునిగా కాదు, ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తాను ప్రజలు. భక్తి ఎగిరిపోయింది. ఆఖరికి ఏం చేసింది తెలుసా? వినాయకునికి పుష్ప ఇట్లా పెట్టాం, గాడికి తీసుకొచ్చిన వినాయకుడిని. ఇక వినాయకుని పండగకు జై శ్రీరామ్ అనే నినాదాలు. ఎట్లా ఈ ప్రజలు ఎట్లా బాగుపడాలి? బడా గణేష్ వినాయకుడు అంటే మన దోస్తు. ఆయన మీద అలగవచ్చు, ఆయన మీద ఎక్కి ఇష్టం ఉన్నట్టు ఆడొచ్చు, ఆయన తీసుకపోయి ఆ బొందల వారేయచ్చు. వీళ్ళు ఇష్టం, ఇక వినాయకుడు కదా వీళ్ళ దోస్తు. ఇక దీనికి సంబంధించి మిత్రుడు వీడియో చేశాను, నాకు భలే నవ్వొచ్చింది. ఓ మిత్రుడు దీనికి సంబంధించి ఓ వీడియో చేసిండు. నిజమే. ఎందుకంటే అసలు వినాయకుని సిద్ధాంతం ఏంది, వినాయకుడు ఎవరు, ఇదంతా తెలియదు వీళ్ళకు. వినాయకుని దగ్గరికి పోయి జై శ్రీరామ్ అంటారు. వినాయకునికి జై శ్రీరామ్కి ఏం సంబంధం? వినాయకుడేమో శంకరుడి వారసుడు, శంకరుడి కొడుకు. మరి రాముడేమో దశరథుని కొడుకు. మరి రామునికి ఇదే, రామునికి నువ్వు వినాయకునికి ఏం సంబంధం రా బాబు? తెలంగాణ స్వామి చేసిండు. అసలు ఎంత నవ్వొచ్చిందంటే, వినాయకుడికి శ్రీరామచంద్రుడికి ఏమైనా సంబంధం? మొదటి నుండి అరే, వినాయకుడికి శ్రీరామచంద్రుడికి ఏమైనా సంబంధం ఉందారా? చీ 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 చీ. అరే, మత గ్రంథాలలో చరిత్రను కూడా మార్చేటట్టున్నారా మీరు? వినాయకుడు తీసుకునేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్ కి అను, గణపతి బప్ప మోరి అను, ఆదరుడు సూర్య అను, ఇంకేదం రా. శివుడి పేరు తెలుసుకో, పార్వతి పేరు తెలుసుకో, గంగా పేరు తెలుసుకో. అరే, శ్రీరాముడికి వినాయకుడికి ఏం సంబంధం రా? వినాయకుడు పండుగ జై శ్రీరాము, శ్రీరాముడు పండుగ వచ్చినప్పుడు శ్రీరాముడికి శ్రీరాము రా. మొత్తం దూలిపేరులో మొత్తం నేను అక్కడి నుంచి బంద్ చేసుకుని వస్తుంటే ఇదే రచ్చ. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ ఈ సంస్కృతిని కాపాడకంట నీ దండం పెడతా. నేను కాపాడుకునే పర్లేదు, నాశనం మాత్రం చేయకంట నీ దండం పెడతా. ఇద్దరు నీ వల్ల చక్క దరిద్రం నీ వల్ల కదా మతానికి. ఏం మనుషులరా మీరు? మీకు తలకైతే తోకదలేదు. పోరాడాలి ఇంతే ఉన్నారు. వాడు వెనకాల వాడు గాడి ఎక్కువ వానికి సంబంధం లేకుండా వాడు నినాదాలు ఇస్తాం, టోపీలు పెట్టుకొని పోతుంటే ముస్లిం వాళ్ళు. ఉండారా బుద్ధి? ఎందుకురా? సినిమాల చెప్పినట్టు వరవరావు సార్ చెప్పినట్టు వినాయక చవితి అంటే హైదరాబాద్ లో భయపడాల్సినటువంటి పరిస్థితి. ఇది దండం పెడతారా? వద్దురా, మొత్తం పరువు తీయకంటే కాళ్ళు పెట్టుకుంటారా? ఏ దేవుణ్ణి ఆ దేవుళ్ళ గౌరవించండి రా. ఆ సంబంధం ఉన్నారా? శ్రీ వైష్ణవం వీరు శైవం వీరురా. వినాయకుడు శివుడు కొడుకురా. అది మీకు దండం పెడతారా? మీకు తెలియకపోతే తెలుసుకోండి అని కాళ్ళు పట్టుకుంటారు. నాశనం చేయకండి. అంటే పూరగాళ్ళకి చెప్తలేరు. ఇప్పుడు వినాయకుడు ఎవరనేది కూడా పిల్లగాళ్ళకి తెలియదు. మన పిల్లలకు వాళ్ళకు ఒక్కటే తెలుసు, వినాయకుని బొమ్మ వచ్చిందా, 9 రోజులు ఆడ తాగినామా, 9 రోజులు ఆడ ఎగిరినామా, పోయేటప్పుడు కనీసం వినాయకుడు దేవుడు అనే సోయి కూడా మర్చిపోయి ఆ వినాయకుడిని తీసుకపోయి ఎక్కడ ఇసిరేస్తానో కూడా వాళ్ళకి సోయి ఉండదు. అవి అట్లా తయారు చేసిండు. అయితే ఇది పిల్లల తప్పు కాదు, పెద్దల తప్పు. పెద్దలు చెప్పలే, అరే బాబు వినాయకుడు కూడా మనకు ఒక దేవుడురా, వినాయకుడిని గౌరవించాలే, భక్తి శ్రద్ధలతోటి వినాయకుడి పండుగ జరుపుకోవాలని చెప్పలే. పోనీ వినాయకుడు ఎవరో కొడుకురా అనేది కూడా తెలియదు వాళ్ళు. వినాయకుని దగ్గర జై శ్రీరామే అంటాను, శివాజీ మహారాజ్ దగ్గర జై శ్రీరామే అంటాను. వినాయకుడు జై శ్రీరామ్కి ఏం సంబంధం లేదు. వినాయకుడు శివుడి కొడుకు. శైవ మతం, వైష్ణవ మతం. వైష్ణవ మతం పరంపర వేరే. వైష్ణవ మతంలో వెంకటేశ్వర స్వామి, కృష్ణులు, రాముడు ఈ సంతతి. వినాయకుడి సంతతి వీళ్ళు, నరసింహుడు, వినాయకుడు, ఈ పరంపర. వాళ్ళది పొడుగుబొట్టు, వీళ్ళది అడ్డబొట్టు. ఈ ఇద్దరు కలిసి గతంలో కొట్టుకొని చంపుకునేది. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు పడలే. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు దుర్మార్గమైన ఆలోచన. హిందుత్వం అంటే బహు విగ్రహ ఆరాధన. ఒక విగ్రహం అంటూ ఉండదు. పుట్ట కనబడితే పుట్టనే మొక్కుతాం, చెట్టు కనబడితే చెట్టునే మొక్కుతాం.
అరే ఇదంతా మనకు పొగుస్తలేదురా, దీన్ని అంత ఒక గాలికి దేవాలనే ఆలోచనతోటి ఏం చేసిండ్రు, కిచిడి కిచిడి చేసిండ్రు, మిక్సీ చేసి పడేసిండ్రు ఈ ప్రజలకు తెలియకుండా. బహు విగ్రహాలు ఉన్నాయి. రామునికో విగ్రహం ఉంటుంది, కృష్ణునికో విగ్రహం ఉంటుంది, వెంకటేశ్వర స్వామికో విగ్రహం ఉంటుంది, వినాయకునికో విగ్రహం ఉంటుంది, అమ్మోరు తల్లికో విగ్రహం ఉంటుంది. ఇట్లా అసలు ఎన్ని విగ్రహాలు ఉంటాయో 33 కోట్ల దేవతలు అన్నారు. అంటే 33 కోట్ల దేవతలకు సంబంధించి వాళ్ళ ప్రతిమలు, వాళ్ళ రూపాలను ఏదో ఒక రకంగా చెక్కి పూజిస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అనగానే ఒక యేసు ప్రభు ఒక్కటే, ఈ ముస్లిం అనగానే మహమ్మద్ ప్రవక్తనో అల్లాకు రూపం లేదు, మహమ్మద్ ప్రవక్తకు రూపం లేదు. ఇక్కడ క్రీస్తుకు కూడా రూపం లేదు, కానీ వాళ్ళు క్రీస్తుని కూడా విగ్రహంలాగా చెక్కిండ్రు. అది కూడా దోషమే, అది కూడా అనాగరికమే. క్రీస్తుకు కూడా రూపం లేదు అక్కడ. క్రీస్తు వాళ్ళ కుమారుడిగా వచ్చిన క్రీస్తుకు రూపం లేదు, అంతకుముందు ఆది దేవుడైన యెహోవాకు కూడా అక్కడ రూపం లేదు. కాకపోతే వాళ్ళు ఒక్కలే. ఇక్కడ బహు విగ్రహారాధన ఏం చేసిండ్రు, ఏక విగ్రహారాధనగా దీన్ని టర్ను చేయడానికి, ఏక విగ్రహానికి ఈ ప్రజలందరినీ కట్టేయడానికి రాముణ్ణి ఒక సూపర్ పవర్ గా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ మోసం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే నా శంకరుడు లేడు, నా వినాయకుడు లేడు, ఎవరు లేడు, అంత రాముడే మీకు. అందుకే శివాజీ మహారాజ్ దగ్గరికి పోయినా జై శ్రీరామ్ అంటాను, వినాయకుని దగ్గరికి పోయినా జై శ్రీరామ్ అంటాను. ఇది ప్రమాదం. ఇది హిందుత్వానికి మొత్తమే ప్రమాదం. హిందుత్వానికి స్ట్రక్చర్ లేదు, ఎవరిష్టం వారిదే. కాబట్టి రామునికి అంట కట్టబడడానికి ఇగో ఈ దుర్మార్గాలు చేస్తాను. దీన్ని పసిగట్టాలి మిత్రులారా. దీన్ని పసిగట్టకపోతే ఈ ఇప్పుడు రాముడు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆగమైపోతారు. జర్ర మరి దీన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. గుర్తుపెట్టకపోతే ఏడికి పోయినా జై శ్రీరామే అంటారు మీరు. జాగ్రత్తగా ఉండదు.